సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి నగర పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పులేకు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళన హాస్యాస్పదంగా ఉందన్నారు. యువత, విద్యార్థులు వైసీపీ హయాంలోనే ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించడం వల్లనే రాష్ట్రంలో ప్రజలు అంతా క్షేమంగా ఉన్నారని టీకే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగి వ్యాపార లావాదేవీలు చూసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర మంత్రి పి నారాయణ స్పందించి ముందుగా రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఎన్నికలు లేకుండా అభివృద్ధి జరగదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అంత అబద్ధాలాడి మనిషి కాదు. చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ మాస్టర్ కాదు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే నోటాడు వచ్చిందంటే అది బ్లఫ్, అబద్ధమై ఉంటుంది. అది నిజమే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే సింగపూర్లో వీడియోలు తీసుకొస్తాడు, మరి ఇక్కడ ఆడియోలు చూపిస్తుంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడులా కాకుండా ఏదో కొంతవరకు అన్న నిజంగా మాట్లాడే వ్యక్తి. అయ్యా, మీరు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అన్నీ డెవలప్ చేస్తాం. రాజమండ్రి రాబోయే 2027 పుష్కరాలని మేము టాప్ లెవెల్లో చేస్తాం. దగ్గర పురంధేశ్వరి గారు అయితే 1500 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొస్తూ ఉంటుంది. మరి ఈయనేమో 950 కోట్లు తీసుకొస్తానంటాడు. మరి చాలా సంతోషం. రాజమండ్రి పుష్కరాలు మీరు బాగా చేస్తారని చెప్పినందుకు సంతోషపడుతున్నాం. ఎందుకంటే పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేటర్లు ఉండాలి. కనీసం మినిమం జ్ఞానం ఎవరికైనా అది ఆర్గనైజ్ చేసే వాడికి మినిమం జ్ఞానం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ జరగాలంటే ప్రతి వార్డుకి ఒక రిప్రజెంటేషన్, ఒక కార్పొరేటర్ ఉండాలి. మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకుండా, కార్పొరేటర్ లేకుండా 950 కోట్లు ఖర్చు పెడతాం, 1500 కోట్లు ఖర్చు పెడతాం అంటే ఈ డబ్బంతా ఒక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ కలిపి దోసేసుకుందామని ప్రయత్నానికి మీరు సహకరిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మన నారాయణ గారిని ప్రశ్నిస్తున్నాం.